ఇక్కడ నుంచి అసలు ముందు చెప్తున్నా ఒకటి వన్ ఆఫ్టర్ వన్. వెదర్ కండిషన్ ఎలా ఉంది? వర్షం పడుతుంటే తీసుకెళ్ళదు బాబు డ్రోన్ బయటికి, మంచు ఉంటే తీసుకెళ్ళదు. ఓకే, ఇది బాగా గుర్తుంచుకోవాలి. టెంపరేచర్ 40, వాడు చెప్తాడు 40 కంటే ఎక్కువ ఉండకూడదు అంటాడు. అది మన ఇండియాలో చాలా కష్టం. నెక్స్ట్ బ్యాటరీలో సఫిషియెంట్ ఛార్జింగ్ ఉందా లేదా? 3 బ్యాటరీస్ ఇస్తాడు. 3 బ్యాటరీస్ ఫుల్ ఛార్జింగ్ పెట్టుకోండి వెళ్ళేటప్పుడు, ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు. నెక్స్ట్ పవర్ బ్యాంక్ ఐబేస్ ఇస్ ఫుల్లీ ఛార్జ్డ్. సో ఏదైతే గ్రౌండ్ మీద చిన్న ఐబేస్ ఉంటుంది అది కూడా ఛార్జింగ్ కంప్లీట్ ఫుల్ చేసి ఉంచాలి. మన సెల్ ఫోన్ ఛార్జింగ్ చేసినట్టు దానికి పవర్ బ్యాంక్ ఛార్జర్ ఉంటుంది. అది కాకుండా ఒక బ్యాంక్ కూడా ఇస్తాడు. ఒకవేళ మీ ఛార్జింగ్ బై మిస్టేక్ అయిపోయిందని బ్యాంక్ కూడా పెట్టచ్చు. ఎందుకంటే ఒకేసారి కింద గ్రౌండ్ మీద ఐబేస్ పెడతారు, 3-4 చోట్ల మీరు ఫ్లై చేస్తారు. మీరు బాపట్లలో ఐబేస్ పెట్టారు, చీరాల్లో ఫ్లై చేస్తారు, పొన్నూరులో ఫ్లై చేస్తారు. అది అంతసేపు ఐబేస్ కలెక్ట్ చేస్తూనే ఉండాలి గ్రౌండ్ మీద. అంటే దానికి ఒక పక్కన బ్యాంక్ ఉండాలి, ఆ ఛార్జింగ్ ఐబేస్ ఛార్జింగ్. అట్లా ఎన్షూర్ ద క్యూబేస్ అండ్ యూఏవి ఫర్మ్వేర్ ఆర్ అప్ టు డేట్. ఇది చాలా ఇంపార్టెంట్. క్యూబేస్ అంటేనేమో గ్రౌండ్ మీద మన ల్యాప్టాప్ లో పెట్టుకున్నది. అది ఎప్పటికప్పుడు వాడు సాఫ్ట్వేర్ కొత్త అప్డేట్ చేస్తూనే ఉంటాడు. మన విండోస్ 7, 8, 10, 11 లాగా, విండోస్ 11 లాగా క్యూబేస్ లో కూడా 2.1, 2.2, 2.3, 2.3 సంథింగ్ నడుస్తుంది. ఓకే, అలా సాఫ్ట్వేర్. అట్లాగే యూఏవి ఫర్మ్వేర్ ఏదైతే ఆన్ బోర్డ్ లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఉంది కదా, అది కూడా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, అవి ఉందా లేదా చెక్ చేసుకొని ఉన్నాకే మనం ఫ్లై చేయాలి. దానివల్ల లాభం ఏంటి చెప్తాను. యాక్చువల్ లాభం ఏంటంటే, ఒకటి నేను తెలుసుకున్నది, మేము 2019లో 19R రైనెక్స్ ఫైల్ క్రియేట్ అయింది ఏదైతే ఐబిఎస్ లో ఉన్నది. అది నేను జియో ట్యాగ్ చేసినాక ఫోటోగ్రాఫ్స్ ని యాడ్ చేస్తే, లోడ్ చేస్తే దాంట్లో నాకు ఓన్లీ XYZ వాల్యూస్ మాత్రమే ఒక్కొక్క ఫోటోకి అటాచ్ అయింది. ఫస్ట్ ఫోటో ఈస్టింగ్ నార్తింగ్ హైట్, సెకండ్ ఫోటో ఈస్టింగ్ నార్తింగ్ హైట్ అలా వచ్చింది. కానీ రొటేషన్స్ కనిపించలా చూడటానికి కూడా. ఓకే, తర్వాత 2020లో 20R రైనెక్స్ ఫైల్ వచ్చింది. దాంట్లో ఏంటి, నువ్వు XYZ కాపాపి ఒమేగా కూడా వస్తాయి. ఇప్పుడు లేటెస్ట్ గా వాడేస్తున్నాడు XYZ కాపాపి ఒమేగా, దాంతో పాటు మీకు ప్లానిమెట్రిక్ యాక్యురసీ, తర్వాత వర్టికల్ యాక్యురసీ, తర్వాత ఓవరాల్ యాక్యురసీ, ఇవన్నీ కొత్తగా యాడ్ అయింది. ఇదివరకు ఉన్న సాఫ్ట్వేర్ కి ఇప్పుడు సాఫ్ట్వేర్ కి అప్డేట్ చేస్తూ ఉన్నాడు. సో ఇవన్నీ కంపల్సరీ అప్డేట్ చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ సెటప్ క్యూబేస్ మోడమ్. ఈ క్యూబేస్ మోడమ్ కంపల్సరీ సెటప్ చేయాలి. దాంతోనే మనకి దీనికి లింక్ అవుతుంది. ఇది దేనికి లింక్ అవుతాయి? మన చేతిలో ఉన్న ల్యాప్టాప్ కి, అంటే మన చేతిలో ఉన్నటువంటి ఐఫోన్ అనుకోండి, ల్యాప్టాప్ అనుకోండి, లేకపోతే ఫీల్డ్ డేటా కలెక్టర్ అనుకోండి, దాంట్లో ఉన్న క్యూబేస్ కి ప్లస్ యాక్చువల్ ఫర్మ్వేర్ ఏదైతే యూఏవి డ్రోన్ ఉందో దానికి లింక్ అవుతుంది అనమాట. సెటప్ క్యూబేస్ మోడమ్, ఆ మోడమ్ అనమాట, జస్ట్ ఆ రెండింటి మధ్యలో కమ్యూనికేషన్ కి. నెక్స్ట్ సెటప్ ADSB రిసీవర్. సో మనం ఎంత హైట్ లో ఫ్లై చేస్తున్నాం, వేరే ప్లేన్స్ ఏమైనా దగ్గరలో ఉన్నాయా, వాటి కమ్యూనికేషన్ గురించి ఇది ఉపయోగపడుతుంది. ఇది కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ సెటప్ ఐబిఎస్. నెక్స్ట్ బొమ్మలో కూడా కనిపిస్తుంది ఒక ఐబిఎస్ స్టేషన్. చెప్పా కదా, బాపట్ల మీరు ఐబిఎస్ స్టేషన్ పెట్టుకొని వేరే చోట్ల అన్ని ఫ్లైయింగ్ చేసుకొని ఒక 3-4 అవర్స్ తర్వాత వెనక్కి రావచ్చు. సో ఒక ఐబిఎస్ స్టేషన్ పెట్టుకోవాలి. అలాగే టర్న్ ఆన్ ద క్యూబీ RC ట్రాన్స్మిటర్, ఏదైతే క్వాంటమ్ సిస్టమ్. QS అంటే ఏంటంటే క్వాంటమ్ సిస్టమ్. ఆ కంపెనీ పేరు క్వాంటమ్ సిస్టమ్స్, ఆ ట్రినిటీ కంపెనీ పేరు. వాడే రేడియో కంట్రోలర్, ఆ రిమోట్ కంట్రోలర్, ట్రాన్స్మిటర్ ఏదైతే మనం చేతిలో పట్టుకొని ఆపరేట్ చేస్తాం. 3 ఉంటాయి. కింద గ్రౌండ్ లో ల్యాప్టాప్ ఒకటి ఉంటుంది, రిమోట్ కంట్రోలర్ ఒకటి ఉంటుంది, గ్రౌండ్ లో ఐబిఎస్ ఉంటుంది. ఈ 3 ఉంటాయి మన దగ్గర. ఓకే, పైన ఫ్లై అవుతా ఉంటుంది డ్రోన్. సో కింద RC ట్రాన్స్మిటర్ స్విచ్ ఆన్ చేయాలి, ఆన్ చేసుకొని చూసుకోవాలి. ఆన్ చేసి దాంట్లో నుంచి పైకి ఫ్లై స్టార్టింగ్ ఆర్మింగ్ అక్కడే చేస్తాం మనం. చెక్ ద యూఏవి ఫర్ డ్యామేజెస్. ఫ్లై చేసే ముందు యూఏవి డ్రోన్ లో ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా, మోటార్ ఏమన్నా సరిగా తిరగట్లేదా, సౌండ్ తేడాగా వస్తుందా, ఎక్కడన్నా డ్యామేజ్ కనిపిస్తుందా. ఇంకొకటి పిటాట్ ట్యూబ్ అని ఉంటుంది ముందు, దాంట్లో మనం గాలి వస్తే ఇక్కడ మనకి ఎయిర్ స్పీడ్ తెలుస్తుంది. లేకపోతే ఎయిర్ స్పీడ్ మనకు తెలియదు అనుకోండి, ఎక్కువ స్పీడ్ అయిపోయి ఇది అయిపోద్ది, డ్యామేజ్ అవుతుంది. ముందు నేల మీద ఆ సెన్సార్ పనిచేస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మ్యాగ్నెటోమీటర్ క్యాలిబ్రేషన్. ఇంకా ఇక్కడ 2 ఉన్నాయి. మ్యాగ్నెటోమీటర్ క్యాలిబ్రేషన్ ఒకటి ఉంది, ఎలక్ట్రానిక్ స్పీడ్ కంట్రోల్ క్యాలిబ్రేషన్ ఉంది. మనకి వాడు కంపెనీ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే, మీరు ఒక్క మ్యాగ్నెటోమీటర్ క్యాలిబ్రేషన్ ఒక్కటి చేసుకోండి, మిగిలిన చేయొద్దంటాడు. అంటే ఏంటంటే ఒక 2-3 ఫ్లైట్లు చేశారు, ఒక రోజు మొత్తం ఒక 10 ఫ్లైట్లు చేశారు అనుకోండి. మొత్తం ఓవరాల్ గా ఒక 10 ఫ్లైట్లు 2-3 రోజులు చేశారు. తర్వాత మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళి ఫ్లై చేయాలనుకున్నప్పుడు ఒకసారి క్యాలిబ్రేట్ చేసుకోవాలి. అది ఎలా ఉంటుంది
మ్యాగ్నెటిక్ క్యాలిబ్రేషన్ చూసాము, అలాగే దాని అసెంబ్లీ ఎలా చేస్తారు, తిరిగి డిస్మాంట్లింగ్ ఎలా చేస్తారు, ల్యాండింగ్ వెనక, ఈ రెండు చూసాం. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడి నుంచి మనం టేక్ ఆఫ్ చేయాలనుకుంటున్నాం ఆ పొజిషన్ చూసుకోవాలి. టేక్ ఆఫ్ చేసే పొజిషన్, ల్యాండింగ్ పొజిషన్ రెండు జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడ ఈ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఒక 20 మీటర్స్ వర్టికల్ గా టేక్ ఆఫ్ అవుతుంది అనమాట. పైన చెట్లు గిట్లు ఏమి ఉండకూడదు, అది చూసుకోవాలి. ఓపెన్ ప్లేస్ అయి ఉండాలి, పైన ఎలక్ట్రికల్ వైరింగ్ ఉండకూడదు, ట్రాన్స్మిషన్ లైన్. ఓకే, ఇదంతా మనం చెక్ చేయాలి. కాబట్టి ఇవన్నీ ఒకసారి కన్ఫిగరేషన్ చూసుకోవాలి. బ్యాటరీ ఫస్ట్ వెదర్ ఎలా ఉందో చూసుకోవాలి, అన్ని ఛార్జింగ్ అయినా లేవో, బ్యాటరీ, పవర్ బ్యాంక్ ఇవన్నీ చూసుకోవాలి. ఆ తర్వాత సాఫ్ట్వేర్ అప్డేట్ ఉన్నాయో లేవో చూసుకోవాలి, మోడెమ్ సెటప్ చేసుకోవాలి, రిసీవర్ ఫిట్ చేయాలి, తర్వాత ఐబీఎస్ ఫిట్ చేయాలి, తర్వాత ఆర్సీ ట్రాన్స్మిటర్ ఆన్ చేసుకోవాలి. ఏదైతే రేడియో మనం వాడుతున్నామో గ్రౌండ్ మీద దాన్ని ఆన్ చేసుకోవాలి. యూఏవి డ్యామేజెస్ ఏమన్నా బిఫోర్ ఫ్లైయింగ్ ముందు యూఏవి అంత బాగా పనిచేస్తున్న యొక్క మోటార్స్, ప్రొపెల్లర్స్ అవన్నీ చెక్ చేసుకోవాలి, క్యాలిబ్రేషన్ చేసుకోవాలి. ఇప్పుడు జస్ట్ మీరు అసెంబ్లీ చేయాలి. క్యాలిబ్రేషన్ చేసిన తర్వాత అసెంబ్లీ చేసుకోవాలి. ఆ తర్వాత టేక్ ఆఫ్ పొజిషన్ లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫ్లైట్ ఆపరేషన్. యాక్చువల్ గా ఫ్లైయింగ్ చేసేది ఎట్లా, చెక్ ద కనెక్షన్ బిట్వీన్ క్యూబేస్ అండ్ ద యూఏవి. సో మీరు క్యూబేస్ లో మీరు ఒక మనం మిషన్ ప్లానింగ్ చేసాము, దాన్ని ఏమంటారంటే క్యూబిఎం అంటారు. ఆ యొక్క అవుట్పుట్ పేరు క్యూబేస్ మిషన్ ప్లాన్ అన్నమాట. దాన్ని యూఏవికి అప్లోడ్ చేయాలి. దాని అంటే ఎట్లా అప్లోడ్ చేస్తాం, రెండింటి కనెక్షన్ ఉంటేనే కదా అప్లోడ్ చేసేది. సో క్యూబేస్ కి యూఏవికి కనెక్షన్ ఉండాలి. నెక్స్ట్ చెక్ ద కెమెరా, చాలా ఇంపార్టెంట్. కెమెరా క్యాప్ తీసుందా లేదా అది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ట్రిగరింగ్ అది పనిచేస్తా లేదా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక 20-10 ట్రిగర్. ఇక్కడ క్యూబేస్ లో కొడితే మనం టిక్ టిక్ అని సౌండ్ వస్తుంది. అలాగే రిమోట్ కంట్రోలర్ లో కూడా కొడితే కెమెరా సంబంధించిన ట్రిగర్ సౌండ్ వస్తుంది, ట్రిగర్ అవుతున్నట్టుగా. ఓకే, దాన్ని ట్రిగరింగ్, ఓన్లీ ట్రిగరింగ్ అనమాట, చెకింగ్. అది చెక్ ద కెమెరా. ఫస్ట్ ఏంది, క్యూబేస్ కి యూఏబికి కనెక్షన్ ఉందా లేదా. క్యూబేస్ అంటే కంప్యూటర్ లో ఉంటుంది లేదా మన సెల్ ఫోన్ లో ఉంటుంది క్యూబేస్. అది డ్రోన్ లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కనెక్ట్ అయిందా లేదా. కనెక్ట్ అయితే గ్రీన్ కలర్ లైట్ వచ్చి క్వీ అంటే సౌండ్ వస్తుంది. ఆ తర్వాత కెమెరా పనిచేస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. కెమెరా పనిచేస్తుంది ఎట్లా చెక్ చేస్తాం, క్యూబేస్ తో చెక్ చేయొచ్చు, అలాగే ట్రాన్స్మిటర్ తో కూడా చెక్ చేయొచ్చు అనమాట. ట్రిగరింగ్స్ సౌండ్ వస్తుంది. నెక్స్ట్ క్యూబేస్ ఫైనల్ చెక్. లాస్ట్ గా మళ్ళీ క్యూబేస్ ఒకసారి ఫైనల్ గా చెక్ చేసుకొని మనం పంపించే మిషన్ ప్లానింగ్ లో ఉన్నది. అంటే ఎందుకు ఫైనల్ చెక్ అన్నారు తెలుసా, ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు మిషన్ ప్లానింగ్ చేసుకున్నప్పుడు ఆఫీసులో కూర్చొని బాపట్లలో మిషన్ ప్లాన్ చేశారు. అప్పుడు నార్త్ టు సౌత్ కి విండ్ డైరెక్షన్ ఉంది అనుకోండి, నార్త్ సౌత్ డైరెక్షన్ లో. ఓకే అని చెప్పి టేక్ ఆఫ్ పొజిషన్, ల్యాండింగ్ పొజిషన్ మీరు నార్త్ సౌత్ ఇచ్చారు. కానీ తీరా అక్కడ గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత అది నార్త్ సౌత్ కాకుండా ఈస్ట్ వెస్ట్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు. సో ఫైనల్ గా క్యూబేస్ చెక్ చేసుకోవాలి, అప్లోడ్ ద మిషన్. ఆ తర్వాత మిషన్ ని యుఏవికి పంపాలి. మీ యొక్క కంప్యూటర్ లో క్యూబేస్ లో నుంచి యుఏవికి ఆ మిషన్ ని క్యూబిఎం ఫైల్ ని పంపాలి, అప్లోడ్ చేయాలి. ప్రీ ఫ్లైట్ చెక్. సో మనం దీనికంటే ముందు ఏం చేయాలంటే అదే ఇందాక ఏదో చెప్పాను, ప్రీ ఫ్లైట్ చెక్ చేయాలి. అది ఎలా ఉంటుందో చూడండి. ప్రీ ఫ్లైట్ చెక్ అంటే ఇదే పీటాట్ ట్యూబ్, గాలి వస్తుంది, ఇవన్నీ ఫిలప్ చేయాలి. వెదర్ కండిషన్ ఎంత ఏంటి, విండ్ స్పీడ్ ఎంత ఉంది, గాలి స్పీడ్ కూడా చూసుకోవచ్చు. అవన్నీ టైట్ చేశారా, ఆర్మ్ టైట్ అండ్ అంటే మల్టీ రోటర్ లో వస్తాయి ఈ ప్రాబ్లమ్స్ అన్ని. మామూలు ఇందాక చూసింది మీరు ప్లగ్ అండ్ ప్లే అనమాట అంత. నెక్స్ట్ ల్యాండింగ్ గేర్ చెక్. కిందకి దిగేటప్పుడు దాని కింద పడిపోకుండా ఉన్న కార్లు అంటే బెండ్ కాకుండా ఉన్నాయా గేర్స్. జిపిఎస్ స్టాండ్ టైట్ అండ్ తర్వాత మోటార్ హీట్. మీరు ఇప్పుడు ఒక ఫ్లై చేశారండి బాపట్లలో, పక్కనే ఇమీడియట్ గా పక్క పొలంలో చేయాలనుకుంటారు, అది అప్పటికే హీట్ ఎక్కిపోయింది. ఆ మోటార్స్ ఏవైతే ప్రొపెల్లర్ బ్లేడ్స్, మీరు బ్యాటరీ మారుస్తారు కానీ మోటార్స్ కున్న వేడి మార్చలేరు, ఇంకా పెరుగుద్ది హీట్. ఆ టెంపరేచర్ చెక్ చేసుకోవాలి మోటార్స్. తర్వాత ఎస్డి కార్డు మౌంట్ చేశారా లేదా. సినిమాలో చూపించినట్టుగా కెమెరాతో ఫోటోలు తీస్తాడు, లాస్ట్ కి కెమెరాలో కార్డు మర్చిపోతాడు. అలాగా ఉండకుండా దాంట్లో ఎస్డి కార్డు ఉందా అనేది కూడా చెక్ చేసుకోవాలి. అది టిక్ పెట్టుకోవాలి. అవన్నీ ఏం చేయాలంటే ఏ టైంలో మీరు ఫ్లైట్ స్టార్ట్ చేశారు ఇవన్నీ టిక్ పెట్టుకోవాలి, అన్ని చెక్ చేసుకోవాలి. ప్రీ ఫ్లైట్ చెక్ అంటారు అనమాట వీటిని. తర్వాత గింబెల్ మౌంట్ చేస్తుందా అంటే కెమెరా దానికి గింబెల్ పెట్టామా అని. నెక్స్ట్ రిమూవ్ కెమెరా లెన్స్ కవర్. కొందరు లెన్స్ కవర్ అట్లాగే చూస్తారు, మల్టీ రోటర్ దాంట్లో తీసేయాలి కవర్. ఆ తర్వాత
రిమూవ్ కెమెరా లెన్స్ కవర్. నెక్స్ట్ మౌంట్ ప్రొపెల్లర్స్ బ్లేడ్స్ ఉన్నాయి కరెక్ట్ మౌంట్ చేశారా, వాటికి ఏమి బెండ్ అయిపోవడం కానీ క్రాక్ రావడం కానీ ఉందా అవి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ శాటిలైట్ కౌంట్, ఇది ఇంపార్టెంట్. మీ ఆర్సీలోను క్యూబేస్ లోను ఎన్ని శాటిలైట్స్ సిగ్నల్స్ అందుబాటులో ఉన్నాయి చూసుకోవాలి. మినిమం ఇన్ని ఉంటాయి, 8 9 ఉండాలి, తక్కువ శాటిలైట్స్ ఎప్పుడు కూడా దానికి కమ్యూనికేషన్ ఉండాలన్నమాట. ఆ తర్వాత బ్యాటరీ ఛార్జింగ్ ఎంత పర్సెంటేజ్ అయింది దాంట్లో చూపిస్తుంది, క్యూబేస్ లో మీకు ఎంత బ్యాటరీ ఛార్జ్ అయ్యిందని, అలాగే ఆర్సీలో కూడా చూపిస్తుంది. ఆ తర్వాత మానిటర్ ఛార్జింగ్, మానిటర్ అంటే మీరు వాడే ల్యాప్టాప్, దాంట్లో క్యూబేస్ చూస్తుంటారు కదా, మీ ల్యాప్టాప్ లో ఛార్జింగ్ ఎంత ఉంది అది కూడా చూసుకోవాలి. తర్వాత ఆర్సీ ట్రాన్స్మిటర్ ఛార్జ్, ఏదైతే ట్రాన్స్మిటర్ రిమోట్ కంట్రోల్ దాని ఛార్జింగ్ చూసుకోవాలి ఎంత పర్సెంటేజ్ ఉందా అని. నెక్స్ట్ క్యాలిబ్రేషన్, మీరు క్యాలిబ్రేషన్ చేశారా లేదా, ఒకవేళ చేస్తే ఎప్పుడు చేశారు, ఇందా చూపించా కదా మ్యాగ్నెటోమీటర్ క్యాలిబ్రేషన్ అది చూసుకోవాలి. తర్వాత కెమెరా సెలెక్టింగ్, అంటే కొన్ని రకాల కెమెరాస్, అంటే మీరు బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రాఫ్స్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే మల్టీ స్పెక్ట్రలా, లేకపోతే ఆర్జీబీ, అంటే రెడ్ గ్రీన్ బ్లూ నీర్ ఇన్ఫ్రారెడ్, అట్లా మీకు నెంబర్ ఆఫ్ బ్యాండ్స్, ఎన్డీబీఏ, మీ పర్పస్ ఏంటి, మీరు ఇండెక్స్ పర్పస్ ఇండిసెస్ పర్పస్ మీరు దేనికోసం ఫ్లై చేస్తున్నారు, కెమెరా ఎటువంటి కెమెరా మీరు వాడుతున్నారు దాని గురించి అనమాట. ఆ తర్వాత ఫార్మాట్ ఎస్డి కార్డ్, ఏంటంటే ఎప్పుడైనా మీరు ఫ్లై చేసేటప్పుడు ఎస్డి కార్డ్, ఇప్పుడు ఒకసారి మీరు బాపట్లలో ఒకసారి ఫ్లై చేశారు మిషన్ 1, ఫ్లై చేసి కింద దిగినాక డేటా డౌన్లోడ్ చేసుకోండి, ఫార్మాట్ చేసుకోండి ఎస్డి కార్డ్, మళ్ళీ నెక్స్ట్ మిషన్ ఇంకోసారి ఫ్లై చేయండి. అలా చేయకపోతే మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, కాబట్టి ఫార్మాట్ చేసుకున్నారా లేదా. తర్వాత మాక్సిమం హైట్, ఎంత హైట్ వరకు మాక్సిమం హైట్ మీరు ఫ్లై చేస్తున్నారు, ఇప్పుడు 120 మీటర్ అయితే 120 మీటర్, 100 మీటర్ అయితే 100 మీటర్. ఆర్టిఎల్ హైట్, వాట్ ఈస్ ఆర్టిఎల్, రిటర్న్ టు లాయిటర్, అంటే ఇప్పుడు మనం 120 మీటర్ కంటే ఎక్కువ ఫ్లై అయింది అనుకోండి, అది ఎంతవరకు మాక్సిమం మీరు ఇస్తారు. సపోజ్ 120 మీటర్ ఫ్లై చేయాలి, లెక్క ప్రకారం 100 మీటర్ ఫ్లై చేయాలనుకోండి, అది 120 మీటర్ దాకా ఫ్లై అయింది, ఇంకా దానికంటే పైకి వెళ్ళడానికి పర్మిషన్ లేదు మనకి అఫీషియల్ గా. కానీ 110 మీటర్ రాగానే మనం సిగ్నల్ ఇక్కడ 110 మీటర్ రాసామనుకోండి, దాంట్లో ఫీడ్ చేయాలి ఆర్సీలో 110 మీటర్ ఇస్ ద ఆర్టీఎల్ అని చెప్పి. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఫ్లైట్ 110 మీటర్స్ కి వచ్చిన తర్వాత అక్కడ లాయిటర్ అయిపోద్ది. లాయిటర్ అంటే ఏంటంటే స్తబ్దుగా ఉండిపోవడం, అక్కడే ప్లేస్ లో ఉంటుంది, మన దాని ప్రకారం దాని కింద తేవడం పక్కన చేయడం, దాని కాబట్టి ఆర్టీఎల్ లిమిట్ అనమాట హైట్. నెక్స్ట్ మిషన్ ప్లాన్ పంపించారా లేదా. నెక్స్ట్ మోడ్, జిపిఎస్ఆ మాన్యువలా, మీరు ఆపరేట్ చేస్తుంది మాన్యువల్ గానా జిపిఎస్ తోనా అని. ఓకే, ఫ్లయింగ్ మనం ఆర్సీతో మన హ్యాండ్ తో కూడా ఫ్రీగా మూవ్ చేయొచ్చు, కానీ మనం ఏం చేస్తాం నార్మల్ గా మిషన్ ప్లానర్ తోనే సెట్ చేస్తాం, మెయిన్ వర్క్ అంతా జిపిఎస్ చేస్తుంది. మోడ్ జిపిఎస్ అనే పెట్టాలి అప్పుడు ఆన్సర్. దీస్ ఆర్ ద మినిమం ప్రీ ఫ్లైట్ చెక్, ఇవన్నీ టిక్ పెట్టుకున్నాకే ఫ్లయింగ్ చేయాలి. ప్రతి ఫ్లైట్ అప్పుడు కూడా ఒక 1 అవర్ మీరు ఫ్లైట్ చేయాలంటే గ్రౌండ్కి వెళ్ళి ట్రాన్సిషన్ బాక్స్ ఓపెన్ చేసి ఆ దాంట్లో అన్ని అసెంబుల్ చేసి ఈ ప్రీ ఫ్లైట్ లో అన్ని చెక్ చేసుకొని ఆ తర్వాత ఇవన్నీ టిక్ పెట్టుకోవాలి. ఇక అన్ని చెక్ చేస్తాను లేదని, అంటే ఒక దీనికి ఎంతమంది కావాలి, ఒక పైలట్ కావాలి ఫ్లై చేయడానికి, వాడితో పాటు ఒక కో పైలట్ ఉండాలి. కో పైలట్ చెప్తా ఉంటాడు, సార్ ఇది ఉందా ఫ్లైట్, ఇది ఉందా ఇది ఉందంటే వాడు టిక్ పెట్టుకుంటా ఉంటాడు, ఎస్ సార్ ఉంది 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 ఉంది, ఓకే దెన్ స్టార్ట్ ద ఫ్లైట్. ఇది కంపల్సరీ ఇది కావాలన్నమాట. ఓకే, బిఫోర్ ఓకే, అంటే తర్వాత దిగిన అన్ని ఆర్సీ ట్రాన్స్మిటర్ ఇవన్నీ బంద్ అవుతున్నాయి. బిఫోర్ డిస్కనెక్టింగ్ ద బ్యాటరీ వెయిట్ అంటిల్ ద ఓకే బటన్ ఆర్సీ డిజేబుల్, ఏవి కెన్ ఓన్లీ బి స్విచ్డ్ ఆఫ్ బ్యాటరీ, ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి, ఇవన్నీ చెప్తున్నాడు. బ్యాటరీ ఛార్జింగ్, సో నౌ యూ విల్ గో టు బ్యాక్, సారీ, ఎస్ 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 మనం ఇక్కడ ఉన్నాం కదండి, ప్రీ ఫ్లైట్ చెక్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు చూపించా ప్రీ ఫ్లైట్ చెక్ అంటే ఏంటి చెప్పాను, అంటే ఏంటి అన్ని చెక్ చేసుకోవాలి చెప్పి చెక్ లిస్ట్ ఉంటుంది, లిస్ట్ చెక్ చేసుకొని టిక్ పెట్టుకోవాలి, డేట్ టైం అన్ని పెట్టుకోవాలి, ఎవరు పైలట్ పేరు రాయాలి, కో పైలట్ ఎవరు పేరు రాయాలి. ఓకే, నెక్స్ట్ చెక్ ద కంట్రోల్ సర్ఫేస్, సర్ఫేస్ ఎలా ఉంది. నెక్స్ట్ టెరైన్, నెక్స్ట్ ఆమ్ అంటే ఏంటి, ఆమ్ అంటే స్విచ్ ఆన్, చలో రెడీ ఫ్లై అని. జస్ట్ ఎక్స్పోర్టర్ మనం ఆన్ చేస్తే డ్రర్ ముందుకు వెళ్ళిపోతుంది కదా, అట్లాగే ఇది కూడా ఫ్లైయింగ్. ఆమ్ అనగానే ఇంకా ఫ్లైయింగ్ స్టార్ట్ అనమాట. ఆల్రెడీ మీరు మిషన్ ప్లాన్ దాంట్లో అప్లోడ్ అయింది, మీరు ఆమ్ అని చేయాలి. ఏదర్ మీరు క్యూబేస్ లో నుంచి ఆన్ చేయొచ్చు, లేదా ఆర్సీ ట్రాన్స్మిటర్ నుంచి కూడా ఆన్ చేయొచ్చు.
నెక్స్ట్ టేక్ ఆఫ్. సో టేక్ ఆఫ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఆర్మింగ్ చేసుకున్నాం. ఆర్మ్ అంటే పైకి లేవడానికి స్విచ్ స్టార్ట్ చేసాం, తర్వాత అది టేక్ ఆఫ్ అవుతుంది. ఓకే, ఇదే టేక్ ఆఫ్ అయ్యి ఫ్లై అవుతున్నప్పుడు బర్డ్స్ తగులుతాయి అంటారు కదా, ఏమవుతుంది బర్డ్స్ తగిలితే? నోసు గుద్దుకుంటే ఏం కాదు, కానీ పక్కన ప్రొపెల్లర్ బ్లేడ్స్ ఉన్నాయి కదా, దానికి గుద్దుకొని అక్కడ తగిలి మోటార్ ఆగిపోయింది అనుకోండి, ఫ్యాన్ రెక్క తిరగటం ఆగిపోయింది అనుకోండి, ఫ్లై కాదు, కింద పడిపోయి క్రాష్ అయిపోద్ది ప్లేన్. కాబట్టి అలాంటివి కొంచెం చూసుకోవాలి, గద్దలు ఇవి లేకుండా. అంటే మనం చూసుకోం కదా, అవి భయపడి పక్కన తెలియండి. నెక్స్ట్ అది పైకి ఇట్లా టేక్ ఆఫ్ అవుద్ది వర్టికల్ గా, వర్టికల్ టేక్ ఆఫ్. ఓకే, విటిఓ. దాని తర్వాత ట్రాన్సిషన్ అవుతుంది కొంత హైట్ వచ్చినాక, 20 మీటర్స్ ఫ్లయింగ్ హైట్ అయినాక. ఇప్పుడు 100 మీటర్స్ ఫ్లయింగ్ హైట్ పెడితే 20 మీటర్స్ వర్టికల్ గా టేక్ ఆఫ్ అయ్యి మిగిలిన 80 మీటర్స్ ట్రాన్సిట్ అవుద్ది. బొంగరం తిరిగినట్టు ఎలిప్స్ షేప్ లో తిరుగుతూ ఉంటుంది. ఎలిప్స్ షేప్ లో, సారీ బొంగరం కాదు, ఎలిప్స్ షేప్ లో తిరుగుతూ ఉంటుంది. తిరిగి అది రీచ్ అవుతుంది ఎక్కడికి? 100 మీటర్స్ ఫ్లైకి. అక్కడ రీచ్ అయ్యి అక్కడి నుంచి ఫొటోస్ తీసుకుంటా ఉంటుంది. మనం 100 మీటర్స్ అన్నాం కాబట్టి. ఆ తర్వాత ఏం చేస్తుందంటే వే పాయింట్స్ కలెక్ట్ చేస్తుంది. వే పాయింట్స్ అంటే ఎక్స్పోజర్ స్టేషన్స్, ఫొటోస్ కలెక్ట్ చేస్తుంది. ఓకే, తర్వాత రీ ట్రాన్సిషన్ పని అయిపోయింది, ఫోటోలు తీసిన కిందకి రావాలి. డైరెక్ట్ గా 100 మీటర్స్ నుంచి కింద గ్రౌండ్ కి రాదు, రీట్రాన్సిట్ కిందకి కూడా మళ్ళీ ఎలిప్స్ షేప్ లో తిరుగుతా కిందకి వచ్చి ఒక 20 మీటర్స్ ఉండగా ల్యాండింగ్ అవుద్ది. 20 మీటర్ నుంచి వర్టికల్ గా ల్యాండ్ అవుద్ది. వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ వర్టికల్ ల్యాండింగ్, విటిఓఎల్, వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ వర్టికల్ ల్యాండింగ్. సో దిస్ ఈస్ ద మనం రెండు చూసాం. ప్రీ ఫ్లైట్ చెక్అవుట్ వీడియో చూపించాను, అట్లాగే మీకు టేక్ ఆఫ్ ఎలా ఉంటుందో వీడియో చూపించాను. ఓకే, సో ల్యాండ్ అవుతుంది. ఇప్పుడు ఏంది, కంప్లీట్ ప్రీ ఫ్లైట్ చెక్ అయిపోయింది, ఫ్లయింగ్ చేసాము, ఫోటోగ్రాఫ్స్ ఇప్పుడు డౌన్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే నెక్స్ట్ ఆపరేషన్ ఇది డౌన్లోడింగ్. సో డౌన్లోడింగ్ ట్రినిటీ డేటా